నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఆయన సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఎన్నో కీలక పదవుల్లో పనిచేశారు. కానీ గత ప్రభుత్వ హయాంలో మాత్రం ఆయనే ఫస్ట్ టార్గెట్ అయ్యారు. ఎన్నో ఫాల్స్ ఎలిగేషన్స్, కేసులు, సస్పెన్షన్ను ఎదుర్కొన్నా కూడా ఎక్కడా తగ్గకుండా ఆయన చివరి వరకు పోరాడి విజయం సాధించారు. ఇటీవలే ఆయన కేసులను కోర్టు కూడా క్వాష్ చేసేసింది. ఆయన మరెవరో కాదు, మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారు. ఇటీవలే ఆయన పొలిటికల్ జర్నీ కూడా అనౌన్స్ చేశారు ఆయన. అయితే ఈ నేపథ్యంలో అసలు ఆయన నెక్స్ట్ మూవ్ ఏంటి, ఏం చేయబోతున్నారు, ఆయన టార్గెట్ ఎవరు అన్నది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే ఏబీవి గారు. నమస్కారం అండి. సార్, నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్ ఉండేది, అసలు జగన్ కు మీరే ఎందుకు ఫస్ట్ టార్గెట్ అయ్యారు? నేను తెలుసుకోదలుచుకుంటున్నానండి, తెలుసుకోబోతున్నాను. నాకు తెలియదు కరెక్ట్గా ఎందుకు అంత మేజర్ టార్గెట్ అయ్యాను అనేది. అంటే నేను ఒక్కడనే ఏం కాదులండి. టు బి ఫేర్ టు హిమ్, ఆయన నాలాగా చాలా మందిని ఇబ్బంది పెట్టారు, చాలా మందిని కార్నర్ చేయడానికి ట్రై చేశారు. అందులో నేను ఒకడిని. బట్ గవర్నమెంట్ సర్వీస్లో నన్ను ఎందుకు ఎంచుకున్నారు అనేది నాకు కూడా అంత క్లియర్గా అర్థం కాదు. అంటే మీరు సిన్సియర్గా ఉన్నారు, మీ వలన ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకున్నారా, లేదంటే వివేకానంద రెడ్డి కేసును చూసిన తర్వాతే మిమ్మల్ని టార్గెట్ చేశారనుకోవచ్చా? అంతకు ముందు కూడా చాలా సార్లు వాళ్ళు టార్గెటెడ్గా మాట్లాడారు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నా పేరు పెట్టి, నా పేరు ఒకటే కాదనుకోండి, సతీష్ చంద్ర పేరు, సాయి ప్రసాద్ పేరు, ఇట్లాంటి పేర్లన్నీ పెట్టి మాట్లాడటం, కొంచెం ఆఫీసర్లను బెదరగొట్టడం వాళ్ళ పొలిటికల్ స్టైల్. అది మొదటి నుంచి అడాప్ట్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత కూడా చేశారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు మళ్ళా చేస్తున్నారు. మొన్న కూడా ఆయన సుబ్బారాయుడిని అలాగే పేరు పెట్టి బెదిరించాడు. అలాగే బట్టలోడ తీసి నిలబెడతాం అని మాట్లాడాడు. సో ఇది వాళ్ళ పొలిటికల్ స్టైల్. అంటే ప్రజలు ఇప్పుడు మొన్న తిరుగుబాటు చేసి వాళ్ళ 11 సీట్లకే పరిమితం చేసినా కూడా ఇప్పటికీ వచ్చేది మేము వచ్చాక ఏంటో చూపిస్తామంటూ కూడా బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు మనం ఇటీవల చాలా సార్లు చూసాం. కరెక్ట్. అవును, వాళ్ళ స్టైల్ అదే. వాళ్ళేం మారరు. ఓటమి ద్వారా వాళ్ళు ఏదో మారతారని కూడా మన భ్రమ. ఆయన పొరపాటును కూడా మారడు, వాళ్ళ పార్టీ మారదు, వాళ్ళ రాజకీయ స్టైల్ మారదు. సో వాళ్ళ నుంచి సమాజాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మంది. ఇప్పుడు మీ మీద ఎన్నో కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నింటినీ కూడా నన్ను కోర్టు క్వాష్ చేసేసింది. దీని తర్వాత ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఏమైనా రిలీఫ్ అనిపించిందా ఈ కేసుల తర్వాత? కరెక్ట్, చాలా రిలీఫ్ అనిపించిందండి. ఎందుకంటే ట్రయల్కు వెళ్ళినా కానీ అదేమి ప్రూవ్ అయ్యే కేసు కాదు, ఎక్విటలే అయ్యేది. కాకపోతే 2-3 సంవత్సరాలు టైం పట్టేది. నాకు అనవసరమైన డిస్ట్రాక్షను. అలా కాకుండా హైకోర్టులో ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడం అనేది నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. నేను మొదటి నుంచి చెప్పుకుంటా వస్తున్నది అదే. ఆ ఎఫ్ఐఆర్లో ప్రతి వాక్యము అబద్ధం, ప్రతి అక్షరం అబద్ధం. సో ఇటువంటి అబద్ధం ఎఫ్ఐఆర్తో ఒక కేసుని బిల్డప్ చేసి, ఒక ఫాల్స్ కేసుని బిల్డప్ చేసి నన్ను ఏదో సాధించాలనుకున్నారు. ఇది కోర్టు ముందు నిలబడదు అనే నమ్మకం నాకు మొదటి నుంచి ఉండింది. అది నిన్న ప్రూవ్ అయింది. మీరు గతంలో కూడా ఇలాంటి ప్రకటనే చేశారు, ఈ కేసులు నా కేసులు కోర్టులో నిలబడే కేసులు కావు అన్న మీ కాన్ఫిడెంట్ అప్పటి నుంచే ఉంది. మీకు ముందే తెలుసు ఈ కేసు నిలబడవు. కరెక్ట్ అండి. ఎందుకంటే నేనేమి ఆ విషయంలో తప్పు చేయలేదని నాకు తెలుసు కదా. అవును, నాకు ఆ క్లారిటీ ఉంది. కాకపోతే ప్రపంచాన్ని ఎలా నమ్మిస్తాం అన్లెస్ యు గో త్రూ ద కోర్ట్ ప్రాసెస్. అయితే ఇటీవల మీరు జగన్ బాధితులను కూడా కలుస్తున్నారు. కోడికత్తి శ్రీనుగా అనవచ్చు, సుబ్రహ్మణ్యం అంటూ వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అండగా ఉంటానంటూ చెప్పడంతో పాటు ఇంకెవరైనా జగన్ బాధితులున్నా కూడా అంటూ ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి మీరెవరికైనా నేను అండగా ఉంటాను, మీరు వచ్చి నాకు చెప్పుకోవచ్చు అంటూ కూడా మీరు కామెంట్ చేశారు. అసలేంటి, మీరేం చేయబోతున్నారు? జగన్ బాధితుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో కొంత వ్యాక్యూమ్ ఉంది. సో అది ఎవరో ఒకళ్ళు పట్టించుకోవాలి. ఎవరో పట్టించుకోకుండా ఆ గవర్నమెంట్ మారిపోయినాయి, మన పని అయిపోయింది అనుకుంటే అది భావ్యం కాదు. ఎందుకంటే చితికిపోయిన కుటుంబాలు న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, స్వాంతన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, ఎవరో ఒకళ్ళ ఆత్మీయ పలకరింపు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని తీర్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అది ఎవరూ పూనుకోకపోతే ఎట్లా? సమాజం యొక్క నైతిక బాధ్యత వాళ్ళని ఆదుకోవటం అనేది. కాబట్టి ఆ బాధ్యతలో భాగంగా నేను దాన్ని టేకప్ చేయాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళ కుటుంబాల్లో నేను వెళ్ళడం వల్ల, నేను టేకప్ చేయడం వల్ల వచ్చిన కొద్దిపాటి ఉపశమనాలను చూస్తే నాకు చాలా సంతృప్తి కలుగుతోంది. ఇప్పటి వరకు మీరు పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, ఇకపైన పొలిటికల్ జర్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. రైట్. ఇప్పుడు ఎలా ఉండబోతోంది, అసలు ఏం చేయబోతున్నారు? మీ పార్టీ పాలసీస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏదైనా పార్టీలో చేరే అవకాశం ఉందా? ఏం చేయబోతున్నారు? నాకంటూ కొన్ని పాలసీస్ పెట్టుకునే ముందుకెళ్దామని ఉందండి. కాబట్టి ఆ పాలసీస్ ఏంటి అనేది ఇంకా దాని మీద కసరత్తు చేస్తున్నాం.
నాకు క్లారిటీ ఉంది, కానీ ప్రజలకు చెప్పాలంటే కొంచెం ఫార్మల్గా మాటలు జాగ్రత్తగా వాడి చెప్పాల్సిన అవసరం ఉంటుంది, అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఆ కసరత్తులోనే ఉన్నాను. త్వరలోనే ప్రకటిస్తాను. కార్యాచరణ కానివ్వండి, పాలసీ కానివ్వండి, ఐడియాలజీ కానివ్వండి ప్రకటిస్తాను. దాన్ని బట్టి ప్రజలు నాతో ఎంతమంది ముందుకు వస్తారు అనేది తెలుస్తుంది. ఇప్పటికే మీరు మీ టార్గెట్ జగన్ అంటూ కూడా కామెంట్ చేశారు, డైరెక్ట్ గానే అందరి ముందే ప్రకటన చేసేశారు. అసలు ఏంటి, ఎందుకు మీరంతా జగన్ టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే మీ మీద ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టే మీరు జగన్ టార్గెట్ చేయబోతున్నారా? కాదు అని చెప్పినా ఎవరో నమ్మరు, కానీ వాస్తవం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కాదు, నాకు పర్సనల్గా ఆయన ఏదో నన్ను హామ్ చేశాడు కాబట్టి నేను ఆయన్ని టార్గెట్ చేయడం అనేది వాస్తవం కాదు. ఎందుకంటే నాతో పర్సనల్గా నేను ఏమేమైతే ఇబ్బందులు పడ్డానో అది గత అలాగా నేను ఆ అకౌంట్ క్లోజ్ చేసాను. ఆయనతో నాకేమీ వ్యక్తిగతంగా ఇచ్చిపుచ్చుకోవాల్సినవి ఏమి లేవు, తీర్చుకోవాల్సినవి ఏమి లేవు. సో ఆ చాప్టర్ నేను క్లోజ్ చేసేసి ఒక కొత్త చాప్టర్లో 0 నుంచి మొదలుపెట్టి మళ్ళా ఈ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా. ఇది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన రాజకీయాలు కానీ ఈ సమాజానికి చాలా ప్రమాదకరం అని నేను బలంగా నమ్ముతున్నా. సో ఆ ప్రమాదం నుంచి సమాజాన్ని రక్షించడం కోసం నా జీవితకాలాన్ని స్పెండ్ చేయాలనే నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించిన తర్వాత మీకు ఎవరి నుంచైనా సపోర్ట్ కానీ, మీ వెనక మేము నడుస్తాం మీరు ముందుండండి అంటూ ఎవరైనా మీ వెనక నడిచేందుకు ముందుకొచ్చారా? చాలా మంది వచ్చారండి, వందల మంది వచ్చారు. కొన్ని వేల మంది మెసేజెస్, ఫోన్ కాల్స్ చేశారు. కొన్ని వందల మంది మీతో పాటు నడుస్తావు అని చెప్పి చెప్తున్నారు. కానీ నేను నా కార్యాచరణ ప్రకటించకుండా వాళ్ళందరినీ నా దగ్గరికి రమ్మని చెప్పడం భావ్యం కాదు. కాబట్టి నేను కూడా కొంత టైం తీసుకుని వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు సొంత పార్టీయే పెట్టబోతున్నారు అయితే మీరు? మోస్ట్ ప్రాబబ్లీ అదే జరుగుతుంది. సొంత పార్టీ పెడితే మీ పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు కానివ్వచ్చు, మీ వెంట నడిచే వాళ్ళు కానీ ఎలా మీలాగే సిన్సియర్ గా ఉండాలనుకుంటున్నారా? అసలు ఎలా ఈ రాజకీయాలు ఎలా సక్సెస్ అవ్వాలి? ఖచ్చితంగా సిన్సియర్ గా ఉన్న వాళ్ళు, రాజకీయాల నుంచి ఏదో పొందుదామనే అనుకునే వాళ్ళు నాతో నడవడానికి పనికిరారు. రాజకీయాల నుంచి ఏదో ఒక లబ్ధి ఆశించే వాళ్ళు నాతో పాటు నడవడానికి పనికిరారు. నాలాగా కుటుంబ బాధ్యతలు తీరిపోయి, లేకపోతే కుటుంబ బాధ్యతలు తీర్చడానికి తగినటువంటి వెసులుబాట్లుండి, డబ్బు విషయంలో కానీ, ఇంకొక విషయంలో కానీ, ఆదాయం విషయంలో కానీ వాళ్ళకు ఉండి, రాజకీయాల నుంచి ఏమీ ఆశించకుండా జీవిత పరమార్థంగా రాజకీయాలని ఒక ప్రజాసేవా కార్యక్రమంగా, సమాజానికి మన కంట్రిబ్యూషన్గా భావించే వాళ్లే నాతో పాటు రావడానికి పనికొస్తారు. అది యూత్ కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, నా వయసు ఉన్నవాళ్ళు కావచ్చు, నాకంటే పెద్దవాళ్ళు కావచ్చు. వయసుతో సంబంధం లేదు, కానీ బేసిక్ క్వాలిఫికేషన్స్ ఇవి. రాజకీయాల నుంచి ఆశించి రామాకండి. రాజకీయాల్లో ఒక పవిత్ర కార్యంగా మనం మనుషులుగా పుట్టాము, ఒక సమాజంలో పుట్టి పెరిగాం కాబట్టి మన సామాజిక బాధ్యతగా చేద్దాం అనుకునే వాళ్ళు రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నాం. అసలు రాజకీయాలంటేనే బురద రాజకీయం, బురదలో కాలేసినట్టే, రాజకీయాలు వద్దురా బాబు అనుకుంటున్న ఈ టైంలో మీరు ఇప్పుడు పొలిటికల్ గా జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు. అవును. అసలు ఎందుకు ఎలా సక్సెస్ అవ్వగలను అని మీ నమ్మకం? రాజకీయాలు బురదని నేను అనుకోనండి. రాజకీయాలు నేను పవిత్రమైనవిగా భావిస్తాను. అంటే ఎంతో మంది నీతి నిజాయితీగా ఉన్న ఆఫీసర్లు కూడా, జేడీ కావచ్చు, జేపీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా వచ్చి ఈ రాజకీయాలు మనకొద్దు, మనం ఉండలేమంటూ కూడా పక్కకు తప్పుకున్న పరిస్థితి. ఒప్పుకోలేదు అనుకుంటా. నా ఉద్దేశంలో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు వచ్చి బురద చేయలేదు కదా రాజకీయాలని. వాళ్ళు వచ్చి చేయలేదు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ విమర్శలు, ఈ నీచమైన కామెంట్లు ఇలాంటి చేసే పరిస్థితుల్లో ఇప్పుడు మన రాజకీయాల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో మనం ఉండలేము అనుకుంటున్న టైంలోనే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఇవి బురద రాజకీయాలు, ఇందులో మీలాంటి వాళ్ళు మర్యాదస్తులు ఎమడలేరు అని అనుకుంటే మనం ఏం ఒప్పుకుంటున్నట్లు, దేన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు? బురద రాజకీయాలు బురద మనుషులకే వదిలేద్దామా? బురద మనుషులు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లగలరా? ఈ రాజకీయాలను మారుద్దామనే ఈ పరిస్థితి. ఎగ్జాక్ట్లీ బురద అనుకుంటే అసలు దాన్ని మార్చేదానికి ఎవరో ఒకటి ముందుకు రావాలి. బురదని మీరు అన్నప్పుడు అంటే బాగలేవని కదా మీ ఉద్దేశంలో? బాగలేని వాటిని మార్చుకోవాలి కదా మనం. మార్చుకునేది మన చేతుల్లోనే ఉందిగా. నాలాంటి వాడు కూడా చేయకపోతే ఎవడు చేస్తాడు? నాకేం తక్కువ? నేను ఇంకా జీవితంలో నేను ఏమి ఆశించి
ఖాళీగా కూర్చోవాలి? అదే మీరే ఇన్స్పిరేషన్ గా ఉందాం అనుకుంటున్నారు యూత్ కానివ్వండి. ఒక ఎగ్జాంపుల్ గా ఉంటాను. నాలాగా నా ఎగ్జాంపుల్ తీసుకుని వచ్చినంత మంది వస్తారు. నా తర్వాత 30 ఏళ్ల తర్వాత రమ్మనండి. మార్పు కోసం ప్రయత్నిస్తారు. మార్పు కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అది మానవ ధర్మం కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక సపోర్టు, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు కూడా బాగున్న వాళ్లే ఇప్పుడు ఈ రాజకీయాల్లో పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. వెనకాల ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా వాళ్ళు రాణించలేని పరిస్థితి నెలకొంది ఈ రోజుల్లో. ఆర్థికంగా వెన్నుదన్ను ఉన్న వాళ్ళు రాజకీయాల్లో రావడం బై ఇట్ సెల్ఫ్ అదేం తప్పు కాదు. రాజకీయాల నుంచి ఆర్థిక లబ్ధి పొందుదామని ఎవరన్నా వస్తే తప్పు. అంటే ప్రజల్లో కూడా అలా ఉంది. ఓటుకి ఇంత, వాళ్ళు ఎంత ఇస్తున్నారు, వీళ్ళు ఎంత ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చే వాళ్ళకే ఓటేసే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. అది రాజకీయ నాయకులు అలవాటు చేసిందే కదండి. ప్రజలను తప్పు పడితే ఎలా? అదే ప్రజలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అదిగాక వాళ్ళు పాపం ఇద్దరు 2,000 ఇచ్చినా గానీ వాళ్ళకి తోచిన వాళ్ళకే ఓటేస్తున్నారు కదా. అవును. వాళ్ళేమి ఒక 2,000 ఇచ్చిన వాళ్ళని ఇవ్వద్దు అని చెప్పి చెప్పడం లేదు కదా. ఇప్పుడు మీరు ఈ 5 ఏళ్ల పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, చాలా సఫర్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో మీ ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళు ఎలా దీని నుంచి ఓవర్కమ్ అయ్యారు? ఏమంటే ఒక విస్తృతమైనటువంటి సామాజిక ప్రయోజనం కోసం మనం పనిచేయడానికి ముందుకెళ్ళినప్పుడు కాదు వద్దనే సంకుచితమైన వ్యక్తులు కాదు నా కుటుంబ సభ్యులు. వాళ్ళు కొంత బాధపడతారు. ఎందుకు నీకు ఈ కష్టాలు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు నీకు ఈ శ్రమ, హాయిగా తిని కూర్చోవచ్చు కదా అని అనుకోవటం సహజం. కానీ బట్ అంత సంకుచితంగా వ్యవహరించే మనుషులు కాదు. వాళ్ళు కూడా నా ఆశయాన్ని, నా ఆవేదనని, నా సామాజిక బాధ్యతని అర్థం చేసుకున్నారు. వాళ్ళు నన్ను ఇప్పుడు పూర్తిగా ప్రోత్సహిస్తున్నారు. మీ కెరియర్లో ఎన్నో పదవుల్లో ఉన్నారు, అలాగే డీజీ స్థాయి వరకు వచ్చారు. కానీ డీజీపీ కాలేకపోయానన్న అసంతృప్తి ఎక్కడైనా మిగిలిందా మీకు? ఏదన్నా ఉంటే ఒక 1% ఉంటుందేమో తప్ప అది నన్ను, నా ఆలోచనలు కానీ నా జీవితాన్ని ప్రభావితం చేయడం, శాసించగలిగినంత బాధ ఏమి లేదు నాకు. ఎందుకంటే డీజీపీగా రిటైర్మెంట్ అవ్వాల్సిన మీరు ఆ 5 ఏళ్ల పాటు మీరు విధుల్లో అవ్వలేదు. ఎంతమంది డీజీలు అవ్వలేదు? 5 డీజీలు వెనకాల ఉన్న డీజీ గారి పేరు మీకు గుర్తుంటుందా? ఇవాళ ఉండదు కదా. అవన్నీ తాత్కాలికం అండి. పదవులు ఇవన్నీ తాత్కాలికం. మనం ఏం చేసిపోయాము, ఏం మిగిల్చిపోయాము అనేది మోర్ ఇంపార్టెంట్. అంతే తప్ప ఏ పదవిని అధిష్ఠించాము, పదవులు ముఖ్యం కాదు, మనం ఏం చేసామనేది ముఖ్యం. మీ కెరీర్ లో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో, దాదాపు అన్ని జిల్లాల్లో పనిచేస్తుంటారు. అసలు ఎక్కడ మీకు ఇది వర్స్ట్, ఇది బెస్ట్ గా పనిచేసామన్న మీకు ఎక్కడ అనిపించింది? వర్స్ట్ అని అనిపించింది పెద్దగా ఎక్కడ లేదులేండి. ఎందుకంటే ఎక్కడ ప్రతి చోట ఎంతో కొంత మెరుగుపరచడానికే ప్రయత్నం చేశారు కాబట్టి అలా ఎప్పుడు ఇది వరస్ట్ అని ఎప్పుడు అనుకోలేదు. బెస్ట్ అని అడిగే అంటే ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. విజయవాడలో ఒక 25-30 ఏళ్ల కిందట ఎవరైనా కానీ విజయవాడని జ్ఞాపకం చేసుకుంటే వీధుల్లో చాలా మంది పిల్లలు మురికి పట్టిపోయి చొక్కా ఉంటే లాగు ఉండదు, లాగు ఉంటే చొక్కా ఉండకుండా అడుక్కుంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కుంటూ, రైళ్లలో వెళ్ళేటప్పుడు ప్రయాణికులు చెప్పులు కొట్టేయడం, ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉండే బాలలు, ముఖ్యంగా బాలికలు తక్కువ, బాలలు కొన్ని వందల వేలల్లో కనిపించేవాళ్ళు మీకు. నేను 2003లో విజయవాడ కమిషనర్గా వెళ్ళినప్పుడు ఒక కేసు వచ్చింది. ఆ రైల్వే స్టేషన్లో దూరంగా ఉండే ట్రాక్స్, ఖాళీగా ఉండే ట్రాక్స్ దగ్గర చిన్నపిల్లలు కొట్లాడుకుని ఒక పిల్లాడు చచ్చిపోయాడు. ఇదేంటి ఎలా చనిపోయాడు అని చెప్పి కేసు అయింది, రిజిస్టర్ చేశారు. దాన్ని రివ్యూ చేసేటప్పుడు ఎలా జరిగిందిరా ఇది అని అంటే, చిన్నపిల్లలు సార్, వీళ్ళు వీధి పిల్లలు, ఎవరు ఉండరు, అమ్మ నాయనలు ఉండరు, వాళ్ళకి ఎవరు కంట్రోల్ ఉండదు, వాళ్ళలోనే వాళ్ళు కొంచెం రౌడీజం చేసుకుంటే అందులోనే ఒక దాదాలాగా ఒకడు ఎమర్జ్ అవుతాడు. వీళ్ళు ఈ సొల్యూషన్, వైట్ సొల్యూషన్ ఉంటుంది కదా, ఎరేజర్ సొల్యూషన్, ఆ సొల్యూషన్ అయి పీలుస్తూ ఉంటారు మత్తు కోసం. అట్లా చిల్లర పనులకు అలవాటు పడి వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుని సడన్ గా ఒకడు రాయి పెట్టి కొట్టాడు, చచ్చిపోయాడు. చంపింది ఎవడరా అంటే వాడు కూడా చిన్నపిల్లాడే. ఏం చేయాలి ఆ కేసుని? ఎవరిని అరెస్ట్ చేయాలి? అరెస్ట్ చేసి ఏం చేయాలి ఆ పిల్లాడిని? నన్ను గట్టిగా ఆలోచింపజేసింది. అసలు ఏంటిది, ఇంతమంది 100 మంది పిల్లలు వీధుల్లో పడి తిరుగుతా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళని ఎవరు పుట్టించారో తెలీదు, ఎందుకు వదిలేశారో మనకు తెలీదు. ఏదో చేయాలి కదా వీళ్ళని. అట్లా వదిలేలేం కదా, వాళ్ళు జంతువులు కాదు కదండి, మనుషులు కదా. సో అని చెప్పి మనం ఏమైనా చేయగలమా అని ఆలోచించి సరే ప్రయత్నం చేద్దాం అని చెప్పి మేము రాత్రిపూట్ల
వీళ్ళు ఎక్కడ పడుకుంటారా అంటే అక్కడ ప్లాట్ఫారాల మీద లేకపోతే రోడ్ల పక్కన షాపుల ముందర షట్టర్ల ముందర పడుకుంటారండి అనేవాళ్ళు. వాళ్ళని రాత్రిపూట మాకు గస్తీ తిరుగుతూ ఉంటాం కదా, ఆ గస్తీ వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి ఇవాళ నుంచి మీరు గస్తీగా తిరగాల్సింది, ముందు పిల్లల్ని ఎక్కడ దొరికితే అక్కడ పడుకునే వాళ్ళని నిద్రలో ఉన్నాడంట ఎత్తుకొచ్చేయండి అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళందరినీ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఒక కుళాయి ఉండేది, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ కుళాయి కింద స్నానం చేపించి వాళ్ళ జీవితంలో మొదటిసారి షాంపూ సబ్బు ఇవన్నీ ఇచ్చి ముందు ఒళ్ళు తోవిచ్చి ఆ బట్టలు వాళ్ళకి సరిపడే బట్టలు బీసెంట్ రోడ్లోకి పోతే బోల్డని బట్టలు దొరుకుతాయి, ఆ బట్టలు తొడిగిచ్చి వాళ్ళకి ఒంటి మీద గాయాలు ఉండేవాడండి. ఒక్కొక్కళ్ళు సిగరెట్లు పెట్టి కాల్చేవాళ్ళు. వాళ్ళ ముఠా నాయకులు వీళ్ళు చెప్పింది వినకపోతే సిగరెట్లు పెట్టి కాల్చేవాళ్ళు. ఆ గాయాలేమో మాంచచ్చేవి కాదు, అట్లాగే పచ్చిగా ఉండేవి. సో ఆ గాయాలన్నిటికి మందులు వేయించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్ గా ముందు డాక్టర్తో చేయించి తర్వాత బాయ్స్ హోమ్ అని గవర్నమెంట్ ఒకటి మేనేజ్ చేసేది. అది కూడా సరిగ్గా మేనేజ్ చేసి వచ్చేది కాదు, నిర్వహణ సరిగ్గా ఉండేది కాదు. ముందు దాన్ని బాగు చేయించి అక్కడ వార్డెన్కి గట్టిగా చెప్పి మేము పిల్లల్ని తీసుకొస్తాం, నువ్వు జాగ్రత్త చూసుకోవాలా అని చెప్పి తీసుకొచ్చి కొన్ని వందల మంది పిల్లల్ని నేను అనుకున్నాను ఇది ఇప్పుడు మొదలెడితే ఎప్పుడో సంవత్సరానికో 2 ఏళ్లకో అవుతుందేమో అనుకున్నా. సర్ప్రైజింగ్ గా నాకే ఆశ్చర్యకరంగా నెల రోజుల్లో మొత్తం విజయవాడలో ఒక వీధి బాలాలు అనేది లేకుండా చేసేవాడు. చేయగలిగాం. నేను ఒక్కటే కాదు, మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చేసింది. వాళ్ళు తలుచుకుంటే ఎంత పని చేయగలరో చూడండి, ఎంత పాజిటివ్ వర్క్ చేయగలరో చూడండి. ఐ ఫెల్ట్ ఇమ్మెన్స్లీ హ్యాపీ. ఇంతమంది వందల మంది పిల్లల్ని వీధుల్లో నుంచి మనం రక్షించి సురక్షితమైన ప్రదేశంలో పెట్టగలిగాం. వాళ్ళకి ఒక ఫ్యూచర్ అంటూ ఏర్పాటు చేయగలిగాం. వాళ్ళు అందులో పెరిగి పెద్ద అయిన తర్వాత ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు బట్ అట్లీస్ట్ ఆ దుర్భర పరిస్థితుల్లో నుంచి అయితే బయటకు తీసుకురాగలిగాం. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అప్పటి వరకు బోళ్ళంత వర్క్ చేసేవి ఈ వీధి బాలల మీద, బోళ్ళని హాస్టల్స్ పెట్టేవి, ఎన్జిఓలు నడిపేవి, ఇవన్నీ చేసేవాళ్ళు. బట్ వాళ్ళ వల్ల కూడా ఎందుకంటే వ్యవస్థకు ఉన్న పవర్ అది. పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఇటువంటి మంచి పనులు ఎన్నైనా చేయగలదు. సో అది నాకు ఇమ్మెన్స్లీ సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి ఒక ఈవెంట్. సో విజయవాడ ఇవాళ కూడా మీకు వీధి బాలలు ఎవరు కనపడరు చూడండి, అది క్లీన్ అయిపోయింది ఒక్కసారితో. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ని బట్టి చూస్తుంటే మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అని తెలుస్తోంది. చాలా సందర్భాల్లో కూడా భావోద్వేగానికి గురయ్యారని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఇప్పుడు మీకు ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? నేనేమి రిజిస్టర్డ్ ఎన్జిఓని కాదు, ఎప్పుడూ కాదు. నా వృత్తిలో భాగంగా ఏం చేయగలిగితే చేసేవాడిని, ఎప్పుడు ఆ పరిస్థితులను బట్టి అవకాశాలను బట్టి. ఎక్కడైనా కానీ ప్రతి చోట ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఇట్లాంటి దాంట్లో సామాజిక అంశాలే కాకుండా లా అండ్ ఆర్డర్ అంశాలు ఇమిడి ఉండేవి, నా వృత్తికి కూడా సంబంధించినవి ఉండేవి. కాబట్టి దాన్ని నేనే స్పెషల్ గా భావించట్లా. ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ. మీ కెరీర్ పరంగా ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొని ఉంటారు. ఎంతో మంది క్రిమినల్స్ ని ఫేస్ చేస్తుంటారు, అలాగే నక్సల్స్ ని ఫేస్ చేస్తుంటారు. ఈ సందర్భంలో మీకు ఎదురైన సవాళ్లు ఎలాంటివి, వాటిని ఎలా అధిగమించేశారు మీరు? సవాళ్లు ఏముందండి, ఉద్యోగంలో భాగంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమంది క్రిమినల్స్ దొరకకుండా పోతారు, కొంతమంది దొరుకుతారు, చాలా కాలం తర్వాత దొరుకుతారు. కొన్నిట్లో కన్విక్షన్స్ తేగలుగుతాం, కొంతమంది విడుదలైపోతూ ఉంటారు. సో ఇలాంటివి సవాళ్ళు ఎప్పటికప్పుడు ఎదురవుతూ ఉండేవి. కానీ ఎక్కడన్నా ఒక మర్డర్ కేసుని సాల్వ్ చేయలేకపోతే అది నాకు ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే మనం రిగ్రెట్ చేస్తూ ఈ కేసు మనం సాల్వ్ చేయలేకపోయాము అనేది నాకు గుర్తొస్తూనే ఉంటుంది కంటిన్యూస్ గా. ఈ పోలీస్ ఆఫీసర్ కెరియర్ అంటేనే అసలు డేరింగ్ అండ్ డాషింగ్. ఈ కెరియర్ ని మీరు ఎలా ఎంచుకున్నారు? మీరు అసలు ఈ ఫీల్డ్ లోకి రావడానికి రీజన్ ఏంటి? అనుకోకుండా ఎంచుకోవడమేనండి. నాకు యాక్చువల్గా ఫారెన్ సర్వీస్ వస్తే వద్దని చెప్పి మళ్ళీ పోలీస్ సర్వీస్ కి ఆప్ట్ చేసుకుని మన స్టేట్ లో ఉండొచ్చు అని చెప్పి పోలీస్ సర్వీస్ ఎంచుకున్నాం. అంతే తప్ప అందులో పెద్ద రిస్క్ ఉంటుందని, నేనేదో హీరోయిజం చేయొచ్చు అని ఆ ఆలోచనలు ఎప్పుడూ లేవు. అంటే సివిల్స్ అంటేనే దాన్ని సివిల్స్ లో మనం కొట్టడం అనేది చాలా గ్రేట్ అంటారు కదా, దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు? అసలు ఎలా మీరు దాంట్లో ర్యాంక్ కొట్టారు? ఏమోనండి, చదువుకునేవాడిని, రాసేవాడిని, కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సి వచ్చేది. డీప్ గా నోట్స్ రాసుకుని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యేవాడిని. ఆ రోజుల్లో కోచింగ్ సెంటర్లు ఉండేవి కావు. ఆ రోజుల్లోనే సివిల్స్ కొట్టడం అనేది చాలా గ్రేట్ కదా. కొన్ని ఏదో ఢిల్లీలో ఉండే గానీ వాజీరామ్ అని ఇంకోటి నేను ఎప్పుడు పోలా. బికాజ్ నేను సైమల్టేనియస్ గా ఎంటెక్ చదువుతా ఉండేవాడిని. నాకు ఆ కోచింగ్ వెళ్ళడానికి టైం ఉండేది కాదు. సో సొంతంగా పగలు కాలేజీకి అటెండ్ అయ్యి రాత్రిపూట సివిల్ సర్వీసెస్ చదువుకునేవాడిని. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ పేరెంట్స్ సింపుల్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఇద్దరు. వాళ్ళ పేరెంట్స్ ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు. వీళ్ళు ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్
మా పేరెంట్స్. ఓకే. అంతకుముందు అంతా వ్యవసాయదారులే, బాగా చిన్న వ్యవసాయదారులు, అది కూడా పెద్ద మోతుబరులేం కాదు. సో హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి హంబుల్ గా ఉండడం అలవాటు అయిపోయింది. మీ పేరెంట్స్ చెప్పిన ప్రకారమే మీరు ఈ ఫీల్డ్ ఐపీఎస్ లేదండి బాబు, వాళ్ళు ఏం చెప్పలా, ఇది చేయరా అది చేయరా అని ఏం చెప్పలా, కాకపోతే దేనికి అడ్డు చెప్పేవాళ్ళు కాదు. మీ ఇష్ట ప్రకారం ఒక స్టేజ్ లో టెల్కోలో ఉద్యోగం చేస్తా సడన్ గా ఉద్యోగం వదిలేసి మళ్ళీ ఎంటెక్ లో జాయిన్ అయ్యా. ఇలా వదిలేస్తున్నాను, ఎంటెక్ లో జాయిన్ అవడానికి వెళ్తున్నాను అని చెప్పాను తప్ప వాళ్ళు నన్ను పర్మిషన్ అడగడం గానీ ఇవ్వటం గానీ, ఎందుకురా నీకు ఉన్న ఉద్యోగాన్ని వదులుకుంటావు అని అనటం గానీ ఎప్పుడు చేయలే. ఎంటెక్ చేసి మళ్ళీ ఎంటెక్ చేస్తూ సివిల్స్ రాశాను. సో ఎంటెక్ కూడా కంప్లీట్ చేశాను. అదే టైంలో ఈ సెలక్షన్ కూడా వచ్చింది. సో ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మూవ్ ఏంటి, ఎలా ఉండబోతోంది ఇక పొలిటికల్ జర్నీ? పొలిటికల్ జర్నీలో 100% నేను నష్టం అయితే చేయను. ఉన్న పాలిటిక్స్ కి ఎంతో కొంత లాభం చేయడానికి ప్రయత్నం చేస్తాను సమాజానికి. ఎంతవరకు సక్సీడ్ అవుతాననేది కాలమే నిర్ణయించాలి. ఈ పొలిటికల్ జర్నీ మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం నుంచి కానీ, జగన్ నుంచి కానీ, వాళ్ళ నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా? ఎవరైనా మిమ్మల్ని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? కలిసి ఎవరు ప్రయత్నం చేయలేదండి. ఫస్ట్ టార్గెట్ అయితే ఇప్పుడు జగన్ అనే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పార్టీని మళ్ళా అధికారంలోకి రాకుండా చేయడం అనేది మొట్టమొదటి ప్రయారిటీ. అది కాకుండా బాధితుల్ని ఆదుకోవడం అనండి, లేకపోతే గత 5 ఏళ్లలో దుర్మార్గాలు చేసిన వాళ్ళని చట్టం ముందు నిలబెట్టడం అనండి, అంతేకాకుండా సమాజం ముందుకు పోవడం కోసం చేయాల్సినటువంటి ఆలోచనలు కార్యక్రమాల విషయంలో ప్రజలను చైతన్యపరచడం అనేది ముఖ్యమైన. అయితే ప్రస్తుతానికైతే మీ పార్టీ ఇంకా పాలసీస్ కసరత్తు చేస్తున్నారు. పాలసీస్ కరెక్ట్ మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పట్లోగా మీరు పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేసే? నా ఉద్దేశంలో త్వరలోనే 2-3 నెలల్లోనే ఐ విల్ కమ్ అవుట్ విత్ ఎ పాలసీ పేపర్. ఇక ఆ తర్వాత మిగిలినవన్నీ మెకానికల్ ఆస్పెక్ట్స్. మీతో ఉన్న ఆఫీసర్స్ ఎవరైనా కలిసి వచ్చే అవకాశం ఉందంటే? వస్తారేమో చూడాలి. నేను ఇంకా విస్తృతంగా వాళ్ళని ఏమి అడగలేదు, వాళ్ళు ఎస్ అనలేదు, నో అనలేదు. చాలా మందితో కూర్చుని మాట్లాడాలి. అందరినీ వీలైనంత మంది సిమిలర్ గా ఆలోచించే వాళ్ళని కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు ఇది. ఇప్పుడు రాజకీయాలకు రావాలనుకునే యూత్ కానివ్వండి, మీతో నడిచొచ్చే వాళ్ళకి కానివ్వండి, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యూత్ కి రాజకీయ అవగాహన ఉండాలి అని గట్టిగా నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. ఇన్ఫాక్ట్ రాష్ట్రంలో రాజకీయాలు ఈ పరిస్థితిలోకి రావడానికి, రాజకీయాలు ఒక ఆదాయపు మార్గం కింద మారడానికి, రాజకీయాలని ఒక లాభం చేకూర్చే వృత్తిగా స్వీకరించే వాళ్ళు తప్ప దాన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించే వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ నేను అనుకునేది, మనం విద్యా సంస్థల్లో కాలేజీల్లోనూ, ఒకప్పుడు స్కూళ్ళల్లో కూడా ఉండేవి స్టూడెంట్ ఎలక్షన్స్, కనీసం కాలేజీల్లో రాజకీయ యాక్టివిటీస్ని బ్యాన్ చేసి, ఆ రోజులున్న పరిస్థితుల్లో బ్యాన్ చేయడం సబబే కావచ్చు. కానీ ఇవాళన్న పరిస్థితుల్లో కాలేజీల్లో, యూనివర్సిటీల్లో స్టూడెంట్ ఎలక్షన్స్ పెట్టడం అండ్ రాజకీయ కార్యకలాపాలని అలౌ చేయడం అవసరం అని చెప్పి నేను భావిస్తున్నా. ఆ రోజున నేను కూడా సమర్థించా, కళాశాలల్లో రాజకీయాలు ఉండడం మంచిది కాదు, ఎందుకంటే అది ఒక వైలెంట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. సో బట్ కళాశాలలోనూ యూనివర్సిటీల్లోనూ రాజకీయ కార్యకలాపాలు ఉండాలి. రాజకీయ చర్చలు ఎప్పుడు జరుగుతాయి? మీకు స్టూడెంట్ ఎలక్షన్ ఉంటేనే పొలిటికల్ డిస్కషన్ జరుగుతుంది. పొలిటికల్ డిస్కషన్ లేకపోతే పొలిటికల్ అవేర్నెస్ ఉండదు, కాన్షియస్నెస్ ఉండదు. ఆ టైంలో ఫార్మేటివ్ ఇయర్స్ లో పొలిటికల్ కాన్షియస్నెస్ లేనప్పుడు పెద్ద అయిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? ఎవరిని చూసి నేర్చుకుంటారు? మీరన్నా ఈ బురద పాలిటిక్స్ చూసి వాళ్ళు కూడా బురదకి లోనవుతారు. సో వాళ్ళు వెన్ దే ఆర్ ప్యూర్ అట్ ఇన్ దేర్ హార్ట్, అప్పటి నుంచే రాజకీయ ఆలోచనలు చేసే అవకాశం మనం కల్పించాలి. అయితే యూత్ లో అవేర్నెస్ కూడా తీసుకొస్తేనే ఈ పొలిటికల్ గా ఎలా ఉండాలి అనేది అవేర్నెస్ తీసుకొస్తేనే వాళ్ళు పెద్ద అయిన తర్వాత బెటర్ పాలిటిక్స్ ఉండగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు కాకుండా పొలిటికల్ గా ప్యూర్ గా ఉండగలుగుతారు. అవునండి, కొత్త ఆలోచనలు తీసుకురాగలుగుతారు. ఓకే, ఇప్పుడు మీ నినాదం అయితే మాత్రం ప్రస్తుతానికి నెవర్ అగైన్ జగన్ అన్న నినాదంతోనే రాజకీయ పార్టీ అయితే రాజకీయాల్లోకి వస్తున్నారు. అవునండి. థ్యాంక్ యూ సార్, చాలా విశేషాలు, చాలా విషయాలు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఇప్పటి వరకు ఏబి వెంకటేశ్వరరావు గారితో మనం చేసిన ఇంటర్వ్యూ. ఆయన మనతో చాలా విషయాలు పంచుకున్నారు. మరో ఎపిసోడ్ లో, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్